వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కలిశారు. వరంగల్ జిల్లా కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో 4వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ బొంగ అశోక్ ఓ వ్యక్తిపై కత్తితో చేసినటువంటి దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు హింసా దాడులని నమ్ముకున్నారని విమర్శించారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. నాయకులు కార్యకర్తలు కొందరు అంటే గతంలో వీళ్ళు ఒక గూండాలు రౌడీలుగా వ్యవహరించినటువంటి వాళ్ళు వీళ్ళు కేవలం హింస దాడిలను నమ్ముకొని రాజకీయం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇవాళ మీరు మొదటికేళ్ళు కూడా చూడండి, ఉద్యమం సమయం అప్పటికేళ్ళు కూడా అధికారుల మీద ఏ విధంగా తిరగబడ్డారు, అప్పుడు ఏ విధంగా దాడులు చేసిండ్రు. ఒక కార్పొరేటర్ తాగి ఆ దాడి చేయటాలేంది, పొడవటాలేంది అంటే మా యొక్క ఓపికని సహనాన్ని పరీక్షిస్తున్నారా? ఈ దొంగలు, ఈ గుండాలు, ఈ రౌడీలు, ఈ రౌడీయిజం తోటి వీళ్ళ బతుకంత ఏంటంటే సెంటిమెంట్ తోటి బతకాలి, లేకపోతే కుల మతాలతోటి బతకాలి, లేకపోతే రౌడీయిజం గుండాయిజం తోటి బతకాలి. కానీ ఏమి చేసినాం అని చెప్పుకోవటానికి మాత్రం ఏమి ఉండదు, చెప్పుకోలేరు, అది చెప్పి బతకలేరు వీళ్ళు. కాబట్టి మేము సిపి గారికి వీళ్ళ మీద ఇక్కడ ఉన్న వీళ్ళ టీఆర్ఎస్ లో ఎవరెవరు గుండాలు హిస్టరీలు వీళ్ళందరూ వీళ్ళని ఈ దాడిలు చేయకుండా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి. ఎవరు దాడి చేసినా వినయ్ భాస్కర్ మీద పీడీ యాక్ట్ పెట్టి తడిపార్ జిల్లాలోకి వెళ్ళి బహిష్కరించాలి. వీటన్నిటి మీద కూడా మేము సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. వారికి కూడా ముందే చెప్పేస్తాం. ఇక మాకు ఇక్కడ మమ్మల్ని కాపాడుకుంటానికి మమ్మల్ని మేము కాపాడుకోక మాకు తప్పదు. ఇవాళ ఆఖరి మన కార్యకర్తలు తడుకుంటా అంటే కూడా చూసుకుంటా కూర్చున్నామంటే ఏం చేయలేకపోతే ఇంతకంటే అవమానం లేదు. మాకు రాజకీయాలు